కనుక దేవునికి ప్రాంతీయ భేదము గాని, భాష భేదము గాని, దేశ భేదము గాని ఉండదండి. అలాంటి వాడు అసలు దేవుడే కాదు. కనుక ఈనాడు నీవు నేను మనమందరము సేవించుచున్న దేవుడు అందరికీ, అన్ని భాషల వారికి, అన్ని తెగల వారికి, అన్ని దేశాల వారికి సంబంధించిన వాడు. హల్లెలూయా. అందుకనే అక్కడ గాబ్రియేలు దూత మన కొరకు, అంటే కేవలం బెత్లెహేములో ఉన్న మీ కొరకే అని చెప్పలేదు, అక్కడ అందరి కొరకు, సర్వ మానవాళి కొరకు. హల్లెలూయా. కనుక మనం అందరం సంతోషించవలసిన దినం. మరి ఇక్కడ బాల్ విక్టర్ గారు ఒక పాట రాశారు. కేవలం క్రిస్మస్ వచ్చినప్పుడు మాత్రమే కాదు ఈ సంతోషం. నిజంగా యేసుక్రీస్తు ప్రతి హృదయంలో ఆయనకు చోటు ఇవ్వగలిగితే, ఆయనకు స్థలం ఇవ్వగలిగితే ప్రతిరోజు క్రిస్మస్సే. దేవుడికి స్తోత్రం. ప్రతిరోజు క్రిస్మస్ పండుగే. హల్లెలూయా. కనుక యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఆనందం, ఈ సంతోషం ఎల్లకాలము, కేవలం సంవత్సరానికి ఒకసారి కాదు. అమ్మా, మీ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు, లేకపోతే మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు, మీకు కావలసినవన్నీ దొరికినప్పుడో కాదు. నిజమైన ఈ సంతోషం నిత్యము ఉండాలంటే ఖచ్చితంగా ఈ సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి మీ హృదయంలో చేర్చుకుంటే ఖచ్చితంగా మీరందరూ సంతోషిస్తారు. హల్లెలూయా.